హాయ్ పిల్లలు, ఈరోజు మీకు మరో మంచి నీతి కథ చెబుతాను. కథ పేరు జీవిత పరమార్థం. శ్రద్ధగా విని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇక కథలోకి వచ్చేద్దాం. పూర్వం ధర్మతేజుడనే ఒక జాలరి వృద్ధులైన తల్లిదండ్రులు భార్య బిడ్డలతో ఊరి వెలుపల చిన్న పూరిపాకలో నివసిస్తూ రోజు చేరువనే ఉన్న సముద్రంలో చేపల్ని పట్టి వాటిని నగరంలో అమ్ముకుంటూ ఉన్నంతలో తోటివారికి అంతో ఇంతో సాయం చేస్తూ సంతోషంగా జీవనం సాగించేవాడు. పూజలు అభిషేకాలు తెలియని ధర్మతేజుడు తల్లిదండ్రుల సేవనే దేవతారాధనగా భావిస్తూ పర్వదినాల్లో సముద్ర స్నానాలకు వచ్చే సాధువులు సద్బ్రాహ్మణుల పాదాలకు భక్తితో ప్రణమిల్లి తుడమో పణమో దక్షిణ సమర్పించడం నియమంగా పెట్టుకున్నాడు. ఒకరోజు కాషాయ వస్త్రాలు, నొసట విభూతి రేఖలు, నడిరెత్తిన గోష్పాదమంతా శిఖముడితో ఒక బ్రాహ్మణుడు సముద్ర తీరాన దిగాలుగా కూర్చుని ఉండటం గమనించి ఏదో కష్టంలో ఉన్నాడని అర్థమై చేరువగా వచ్చి చేతులు జోడించి, అయ్యా, మీ బాధకు కారణమేంటో సెలవివ్వండి, నాకు చేతనైన సాయం చేస్తాను అని సవినయంగా అడిగాడు. ఆ బ్రాహ్మణుడు దిగాలుగా చూస్తూ, నా పేరు ప్రవరుడు, వేదాంగాలు ఔపోసన పట్టిన పండితుణ్ణి. ఎంత చదివి ఏం లాభం? ఎక్కడ నా పాండిత్యానికి తగిన గుర్తింపు లభించడం లేదు. జీవనోపాధి కోసం వేరే దారి లేక ఈ ఊరి శివాలయంలో అర్చకత్వం చేపట్టాను. కానీ బంధుమిత్రుల ముందు భక్తులు ఇచ్చే అరకొర దక్షిణలతో బ్రతికే పూజారినని చెప్పుకోలేక తలదించుకోవాల్సి వస్తోంది. అందుకే ఎలాగైనా ఈ దేశపు రాజుగారి ఆస్థానంలో కొలువు సంపాదించాలని ఆశపడుతుండగా కార్తీక పౌర్ణమి రోజు ప్రాతకాలాన సముద్ర స్నానం ఆచరించి సూర్యభగవానుడికి అర్ఘ్యం విడుస్తుండగా ఓ అరుదైన ముచ్చపు చిప్ప నా దోసిట్లోకి వచ్చి పడింది. దాని నిండుగా కళ్ళు చెదిరిపోయే మేలిమి ముత్యాలు. వాటిని చూడగానే నా మనసులో వాటిని మహారాజుకు కానుకగా సమర్పించి అదే అదనుగా నా పాండిత్యంతో ఆయన్ని మెప్పించి ఆస్థానంలో కొలువు దక్కించుకోవాలన్న ఆలోచన కలిగింది. కానీ ఆ ధూర్తుడు నేను అందించిన కానుకను పరిశీలించి, ఇవి ఎంతో విలువైన మేలిముత్యాలు, వీటితో అందమైన హారం చేయించి ఆ మహారాణికి జన్మదిన కానుకగా ఇవ్వాలనుకుంటున్నాను. అందుకు ఇవి సరిపోయేలా లేవు. రేపటిలోగా ఇలాంటిదే మరొకటి తెచ్చిస్తే నిన్ను నా ఆస్థాన పండితుడిగా నియమిస్తాను, లేదంటే 10 కొరడా దెబ్బలు శిక్ష తప్పవని హుకుం జారీ చేశాడు. ఆ ఒక్కటంటే అనుకోకుండా అయాచితంగా చేతికి చిక్కింది కాబట్టి సునాయాసంగా ఇవ్వగలిగాను. కానీ సాగర గర్భంలో ఏమూలో ఉండే మరొకదాన్ని ఎలా తెచ్చివ్వగలను? ఏం చేస్తే శిక్ష తప్పి కోరుకున్న పదవి దక్కుతుందో అర్థం కాక సతమతమైపోతున్నాను. గడువు లోపల ఏలిన వారి కోరిక నెరవేర్చలేకపోతే రాజు తలుచుకుంటే దెబ్బలకు కదవ అన్నట్లు నా పరిస్థితి ఏంటో ఊహించుకుంటేనే వణుకు పుడుతోంది. ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలో పాలుపోవడం లేదంటూ భారంగా నిట్టూర్చాడు. ధర్మతేజుడు ఆయన పరిస్థితికి జాలిపడుతూ, భయపడకండి స్వామి, సముద్రుడు కరుణామయుడు. సీతమ్మ కోసం శ్రీరాముడు పడే ఆరాటం చూసి లంకానగరానికి దారి ఇచ్చినట్లే విప్రోత్తములైన తమరు చేతులు జోడించి ప్రార్థిస్తే మీ కోరిక తప్పక నెరవేరుతుందని హామీ ఇచ్చాడు. వెంటనే ప్రవరుడు తన పాండిత్య ప్రకర్షను ప్రదర్శిస్తూ పలు విధాల సముద్రుణ్ణి స్తుతించాడు. కానీ ఫలితం లేకపోయింది. అప్పుడు ధర్మతేజుడు, నిరాశపడకండి స్వామి, మరోసారి మీకోసం నేను వేడుకుంటాను. పుట్టి బుద్ధెరిగిన రోజు నుంచి నాకు బ్రతుకులు చూపించిన ఈ దేవుడు నా మొర తప్పక ఆలకిస్తాడు అంటూ ఆయనకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. పూజారి వింతగా చూస్తూ, పిచ్చివాడా, సకల శాస్త్ర పారంగతుడైన
నా స్తోత్ర పాఠాలనే పెడచెవిని పెట్టినవాడు పామరుడివి. నువ్వు పిలవగానే వచ్చి సాయం చేస్తాడా? నీ భ్రమ కాని. నీకు చేతనైతే వలవేసి చేపలు పట్టినట్లే ఆల్చెప్పను కూడా వెతికి తెచ్చి నాకివ్వు, లేదంటే వచ్చిన దారినే వెళ్ళు అంటూ వెటకారం చేశాడు. ధర్మతేజుడు దృఢచిత్తంతో, లేదు స్వామి, సముద్రుడు తప్పక నా మొర ఆలకిస్తాడు, నా నమ్మకం నిజమవుతుంది అంటూ మోకాళ్లపై మోకరిల్లి, తండ్రి, ఈ అర్చక స్వామి రాజుగారి ఆగ్రహానికి గురికాకుండా ఆయన అనుగ్రహానికి పాత్రుడయ్యేలా కరుణించమని భక్తితో వేడుకున్నాడు. మరుక్షణమే సముద్రుడు ప్రత్యక్షమై చిరునవ్వుతో ధర్మతేజుణ్ణి ఆశీర్వదించి ముత్యపు చిప్పను ప్రసాదించాడు. ఆ అద్భుతాన్ని తిలకించిన ప్రవరుడు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతూ ఆయన ముందు చేతులు జోడించి, స్వామి, ఈశ్వరుడికి నిత్యం అర్చనలు అభిషేకాలు నిర్వర్తించే సద్బ్రాహ్మణుడను, పండితుడను. నేను శతవిధాల స్తుతించిన కనికరించని మీరు అక్షర జ్ఞానం లేని ఈ మూర్ఖుడి వేడుకోలు మన్నించి కట్టెదుట సాక్షాత్కరించిన కారణం దయచేసి సెలవివ్వండి అని అడిగాడు. సముద్రుడు గంభీరంగా నవ్వి, విప్రుడా, నీవెంత గొప్పవాడివైనా జీవిత పరమార్థం గ్రహించే పరిపక్వత లేనంత వరకు నీ విద్వత్తత నిరర్థకమే. నీలో ఎప్పుడు ఇతరుల సాయం అందుకోవాలనే ఆశ తప్ప మరొకరికి సాయపడే నైజం శూన్యం. ఇప్పుడు స్వలాభం కోసమే నన్ను ప్రార్థించావు. కానీ ధర్మతేజుడు నీ వంటి స్వార్థపరుడు కాదు. సాటి మనుషుల పట్ల జాలి, సానుభూతి మెండుగా ఉన్న దయార్ద్ర హృదయుడు. వృద్ధులైన తల్లిదండ్రుల సేవలో జీవితాన్ని చరితార్థం చేసుకున్న పుణ్యాత్ముడు. అందుకే ఇతడి మంచితనాన్ని, ఔన్నత్యాన్ని మెచ్చి తలచిన మరుక్షణమే ప్రత్యక్షమయ్యాను. ఇప్పుడు నీ సందేహం తీరింది కదా. ఈరోజు నిన్ను ఆపద నుండి కాపాడింది ధర్మతేజుడి రూపంలో వచ్చిన పరమేశ్వరుడేనన్న నిజాన్ని గ్రహించి పూర్వజన్మ సుకృతం వల్ల లభించిన పవిత్రమైన అర్చక వృత్తి పట్ల చులకన భావన వీడి చిత్తశుద్ధితో పూజాధికాలు నిర్వర్తించు. నిరంతరం పరోపకార చింతలలో నీ జీవితాన్ని సార్థకం చేసుకోమని హితబోధ చేసి అంతర్ధానమయ్యాడు. ఆనాటి నుండి ప్రవరుడు పండితుడి అన్న అహంకారంతో పాటు అర్చకుడిననే ఆత్మన్యూనతాభావం పిడిచి తనకన్నా అల్పవయస్కుడైన ధర్మతేజుడిని గురుగా భావిస్తూ శేష జీవితాన్ని శివారాధనకే అంకితం చేశాడు. కథ విన్నారు కదా. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరో మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.